B6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నష్టపోయిన రైతాంగానికి కబడ్డీ విత్తన సంస్థ ఎకరాన ₹1,00,000 నష్టపరిహారం అందించాలి. కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి డిమాండ్. వికలాంగుల పెన్షన్ ఆసరా పెన్షన్లు పెంచాలంటూ సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా. మూసీ నదిలో అనుమానాస్పదంగా కొట్టుకు వచ్చిన మృతదేహం హత్యగా గుర్తించిన అంబర్పేట్ పోలీసులు వైర్లు చుట్టి హత్య చేసినట్టుగా గుర్తించి హత్య చేసిన 2 నిందితులు అరెస్ట్. అంబర్పేట్ డీసీపీ ఆఫీసులో జరిగిన పత్రికా సమావేశంలో డీసీపీ బాలస్వామి మాట్లాడారు. మహమ్మద్ జావేద్, మహమ్మద్ అమీరుల్ షహక్, షోరబ్ ముగ్గురు స్నేహితులు. ముగ్గురు ఫాల్ సీలింగ్ వర్కర్లుగా పనిచేస్తూ బోడిపల్ ద్వారకా నగర్లో నివాసం ఉంటున్నారు. వీరు బీహార్కు చెందిన వ్యక్తులుగా గుర్తించాం. జావేద్ తన భార్యపై షోరబ్ కన్నేశాడనే నెపంతో గతంలో మందలించాడు. అయినా షోరబ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పథకం ప్రకారం అమీరుల్ హక్ సహాయంతో అంబర్పేట్లోని మూసీ ప్రాంతంలో మద్యం తాగించి వైర్ చుట్టి హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా మూసీలో పడివేశారు. షోరబ్ ఫ్రెండ్ ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించి 2 నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని కేసు ఛేదించిన క్రైమ్ టీంను అభినందించి రివార్డు అందించామన్నారు. వీళ్ళిద్దరు కూడా బీహార్కి చెందిన వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. కేసు యొక్క పూర్వాపరాలను పరిశీలించినట్లయితే మనకు తేదీ 21 ఆగస్టు లాస్ట్ మంత్ ఆగస్టు 21కి ఒక అన్నోన్ డెడ్ బాడీ మూసీ రివర్లో ఒడ్డున పడి ఉన్నది. సో దాన్ని మనకు 12:30కి ఒక 100 డయల్ కాల్ వస్తే మన బీసీ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది. తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ వెళ్ళి బాడీని తీసుకున్నప్పుడు గొంతుకు ఒక వైర్ తోటి చుట్టి ఉండడం జరిగింది. సో అతని యొక్క డీటెయిల్స్ పూర్వాపరాలు ఏం తెలియవు. సో అప్పుడు అన్నోన్ డెడ్ బాడీ కింద మనం ఒక మర్డర్ కేసుని బాడీని చూసి మర్డర్ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు దాదాపు 10 డేస్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్లూస్ రాలేదు. సో 10 డేస్ తర్వాత మనము ట్రై కమిషనరేట్లో చుట్టుపక్కల జరిగినటువంటి మిస్సింగ్ కేసుల గురించి వెరిఫై చేస్తుంటే మనకు 1 సెప్టెంబర్ రోజు ఒక మిస్సింగ్ కేసు మెహదీపట్నం పిఎస్లో రిపోర్ట్ అయింది. అందులో అన్వర్ అనే వ్యక్తి ఇట్లా మా ఫ్రెండ్ 18th నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇతను బోడుప్పల్లో ఉంటాడు. సో ఆ రోజు 18th రోజు మాకు మెహదీపట్నం వచ్చి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాడు. దాని తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, కలవట్లేదు అని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ మిస్సింగ్ కంప్లైంట్ మన దగ్గర వెరిఫై చేసినప్పుడు అతను ఇచ్చిన ఫోటోకి ఇది మ్యాచ్ కావడం వల్ల మనము ఆ డీటెయిల్స్ తీసుకొని జగజీవన్ రామ్ భవన్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్, జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్, అడ్వకేట్, జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్, రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజులు మాట్లాడారు. నాగర్ కర్నూలులో ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేకు జరుగుతున్న మాటల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీలకు అతీతంగా ఆధిపత్య కులాల నాయకులు అంతా ఒకటే అని విమర్శించారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏండ్లుగా మహబూబ్ నగర్లో కొన్ని సంవత్సరాల నుండి మున్సిపల్ కార్పొరేషన్లో ₹5 భోజనాన్ని అందిస్తుంటే ఆ పని నాగర్ కర్నూలులో ఎందుకు చేయొద్దని అడిగారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగర్ కర్నూలు ప్రజలకు నిజమైన చిత్తశుద్ధి అనేది ఉంటే తక్షణమే ₹5 భోజనం క్యాంటీన్ ప్రజల పరం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు మడుపు నాగేష్, నల్లవెల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి భాస్కర్, తిమ్మాజిపేట తెలకపల్లి మండల అధ్యక్షులు రాజు, బాలనాగులు, నాయకులు శ్రీను, నరేష్, బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు సాయిబాబు, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది కదా, మరి మేము ముస్లింలని మీరు ముస్లింల వ్యతిరేకంగా చేసి మాట్లాడుతాం బీజేపీని. మరి పేదరికం ముస్లింలే ఉన్నారా? ముస్లిం ఒక్కరికే ప్రభుత్వం అట్లా మన సిలిండర్ వచ్చినా, పెట్రోల్ వచ్చినా కేవలం ముస్లింలకే పోతుందా? ఏమన్నా ముస్లింలకే ట్యాక్స్ వెళ్తుందా? హిందువులే వెళ్తుంది కదా, ఎందుకు చేస్తా ఉన్నాయి మోసాలు? అందుకే ప్రజలారా, భారతదేశ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీరు తప్పకుండా బహుజన సమాజం ఆదరించకపోతే రాబో రోజుల్లో చాలా కష్టాలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి. ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ మేము డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అందుకే నేను సూర్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాను.
దామోదర్ రెడ్డి గారు టీఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇదే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు ఒక్క జడ్పీటీసీ ఎందుకు పోటీ పెట్టలేదు చెప్పండి. మీరు చెప్పండి, కారణం చెప్పండి. మీరు పార్టీలు మారుకుంటా మీరు లోపల ఒకటే వేసుకుని ఇప్పటికీ నిమిషాలు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలే కదా నువ్వు. ఈ నాటకాలు ఎవరికి అర్థమవుతుంది? ఎందుకు మోసం చేస్తారు? మనం మీ ఎన్నుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ లేదా ఓసీ బిడ్డలు మీ నుంచి కేసుల పాలై అరెస్ట్ అయ్యి జైలు పోయి ఒక నాగ మనుషులు ఒక మర్రి మనుషులు. సమగ్ర వ్యవసాయ కార్మిక సంక్షేమం చట్టాన్ని అమలు చేయాలని, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులు పూర్తి చేయాలని, రోజు వేతనం 700 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మికులు, పోడు రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమం కొరకు సమగ్ర వ్యవసాయ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం ద్వారా వచ్చే పని దినాల్ని 200 రోజులకు పెంచి వేతనం 700 ఇవ్వాలని కోరారు. పొడు భూములకు పట్టాలు ఇచ్చే సమయంలో కుదిరిన అవగాహన ప్రకారం కొత్త పొడి చేపట్టేది లేదని, అదేవిధంగా పాత పొడి భూములకు పట్టాలు ఉన్నా లేకపోయినా వాటి జోలికి ఫారెస్ట్ అధికారులు రావద్దని, అవగాహన కుదిరిన పొడి వ్యవసాయంపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ కార్మిక సంఘం తరపున దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. తక్షణమే వ్యవసాయ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గుడిసెవాసులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు, గుడిసెవాసుల ఇళ్ల స్థలాలకు పట్టాలు, గుడిసెవాసుల ఇళ్ల స్థలాలకు పట్టాలు, గుడిసెవాసుల ఇళ్ల స్థలాలకు పట్టాలు అమలు చేయాలి. 2006 అటవీ ఎకరాల చట్టాన్ని అమలు చేయాలి. 2006 అటవీ ఎకరాల చట్టాన్ని దాన్ని నిలుపుదల చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంఈ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి సాగింది. వేలాది మంది ప్రజలు ఈ ముట్టడిలో పాల్గొన్నారు. దీని ప్రధాన ఉద్దేశం, ఈ జిల్లా పోడు భూములతో మిళితమైన జిల్లా. ఈ జిల్లాలో 2,40,000 ఎకరాలకు పోడు భూములు సాగులో ఉన్నాయి, పట్టాలు లేని. గతంలో పెద్ద ఎత్తున పోరాడి నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములపై దాడులు చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను కడుక్కొని పోరాడిన నేపథ్యంలో 1,51,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. సర్వే అయి పట్టాలు రాంది ఇంకా 90,000 ఎకరాలు ఉంది. దాంట్లో గిరిజనేతరులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వలస ఆదివాసులు ఉన్నారు. ఆనాటి జనరల్ అగ్రిమెంట్ ఏంటంటే, ఏదైతే 23 జనవరి కల్లా పట్టాలు ఇచ్చినా ఇయ్యకపోయినా సాగులో ఉన్న భూమి జోలికి ఫారెస్ట్ వాళ్ళు రాదు. కొత్త అడవి మా వైపు నుంచి నరకవుతుంది. కానీ ఇవాళ సాగులో ఉండి పత్తి కాయలు పెరిగిన చోట 10 చోట్ల జిల్లాలో పీకేశారు, బెదిరింపులు ప్రారంభించారు. ఇవాళ బీకేఎంయు భారతీయ కేంద్రం జరిగిన దాంట్లో సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని ఖమ్మం జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. హామీల అమలు కోరుతూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు పేద ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఆత్మీయ భరోసా కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 హామీ ఇస్తామని చెప్పి వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు హామీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చూసి ప్రజలు అధికారాన్ని ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల నుండి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పథకం కింద ప్రతి మేళకు 2,500, ఆ లక్షల పథకం కింద ప్రతి మేళకు 2,500, ఆ లక్షల పథకం కింద 2,500 అమలు చేయాలి. 6 గ్యారెంటీల ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలు లేని పేదలు మహాలక్ష్మి పథకం ద్వారా నెలకి 2,500 రూపాయలు, మహాలక్ష్మి పథకం ద్వారా నెలకి 2,500 రూపాయలు. ప్రభుత్వ హామీలను వెంటనే ఇవ్వాలి. పెన్షన్, కొత్త పెన్షన్లు వెంటనే ఇవ్వాలి. వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు వెంటనే.
కార్మిక సంఘం అందరికీ వ్యవసాయ కార్మికుల ఐక్యత. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లిలో యూరియా ఎరువుల కొరకు రాత్రి 3 గంటల నుండి క్యూ లైన్లో నిల్చొని తిప్పలు పడుతున్నారు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల రైతన్నలు ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి మాత్రం కళ్ళు కనిపించడం లేదా? ఇకనైనా ప్రభుత్వం వెంటనే యూరియా కొరత నివారించాలని, లేదంటే ప్రజలే రైతులే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడుతున్న రైతులు. ఓటుకు నోటు ఇవ్వడం తెలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న విషయం తెలియకపోవడం దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కందగట్ల గ్రామ నూతన జెండా గద్దె ఆవిష్కరణ కార్యక్రమాల్లో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలు వెళ్తే కందగట్ల నుండే కాంగ్రెస్ ని పార్టీని కరుమరుగు చేసేలా ఉద్యమిస్తామని సంస్థీకరణ తెలిపారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కందగట్లలో నిర్వహించినటువంటి జెండా గద్దె ఆవిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, మహిళా నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు ఇవ్వడం తెలుసు కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం తెలియకపోవడం అనేది చాలా దురదృష్టకరం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశం, వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే అంశం గురించి కూడా ఆలోచన చేయకపోవడం అనేటటువంటి దురదృష్టకరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు వెళ్తే మాత్రం ఈ కందగట్ల గ్రామం నుంచే కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున తన యొక్క ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కక ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో, అనేక వేదికల మీద మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పిండు. మరి 20 నెలలు పూర్తవుతుంది. ఎక్కడయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ వికలాంగుల సమాజం ప్రశ్నిస్తుంది, ఎక్కడయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు ఇస్తానన్నటువంటి 6,000 రూపాయలు వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి. కబడ్డీ విత్తనాలు పెట్టి నష్టపోయిన రైతాంగానికి కబడ్డీ విత్తన సంస్థ ఎకరాన ₹1,00,000 నష్టపరిహారం అందించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన ఉల్లి సదయ్య అనే కౌలు రైతు 2 ఎకరాల్లో కబడ్డీ రకం పత్తి విత్తనాలు నాటడంతో పంట ఏపుగా పెరగనప్పటికీ పూత కాయలు రాకపోవడంతో అవి నకిలీ విత్తనాలుగా గుర్తించిన రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నష్టపోయిన పత్తి పంటను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పరిశీలించి రైతుకు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడారు. రైతులు ఇన్ని రోజులు వానలు, యూరియా కోసం బాధపడితే ఇప్పుడు నకిలీ విత్తనాలతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. మల్యాల గ్రామానికి చెందిన రైతులు కొందరు కబడ్డీ విత్తనాలు సాగు చేస్తే పత్తి పంట పెరగనప్పటికీ పూత కాయలు రాక నకిలీ విత్తనాలతో మోసపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నకిలీ విత్తనాలపై చర్యలు చేపట్టాలని, కబడ్డీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగానికి కబడ్డీ విత్తన సంస్థ ద్వారా ఎకరానికి ₹1,00,000 నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గత నెల రోజుల సంధి రైతుల పరిస్థితి దీనమైన పరిస్థితి. మరి ఒక యూరియా బస్తా కోసం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, 15 రోజులు ఆ రైతు చేను మొక్కన పోకుండా, పొలం మొక్కన పోకుండా, పత్తి మొక్కన పోకుండా మరి బత్తాల కోసమే మరి లైన్ల రోజుల పడి ఉండడం జరుగుతూ ఉంది. మరి నెల రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి బస్తాలు వస్తాయి. బస్తాలు కరువు లేవు.
ఇన్ని టన్నులు తెప్పిస్తాం అన్ని టన్నులు తెప్పిస్తాం మరి వస్తా ఉన్నాయని చెప్పడే తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక బస్తా రాలే. నిన్న మొన్న మల్యాలకు ఒకటో రెండో వస్తే అది మీదనే అయిపోయినాయి. మరి శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు రోజు తిరుగుతూ ఉన్నారు, రోజు వస్తూ ఉన్నారు తప్ప మరి రైతాంగం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకటే కోరుతా ఉన్నాం, మీరు నిన్న మాట్లాడడం జరిగింది 15 టన్నులు రోజుకు 15 టన్నులు అంటే రైతులను మోసం చేసే మాటలే తప్ప 15 టన్నులు అంటే ఒక టన్నుకు 10 క్వింటాలు, 10 క్వింటాలు అంటే 20 బస్తాలు, 20 బస్తాలు అంటే 15 టన్నులకు 15 నెలల 30 300 బస్తాలు వస్తాయి. 300 బస్తాలు అయితే 1000 మంది లైన్లు ఉంటా ఉన్నారు. మరి ఒక్కొక్క ఊరికే 1 లారీ 2 లారీలు పంపితే మరి సరిపోయే పరిస్థితి లేదు. మరి మండల హెడ్ క్వార్టర్కు 15 టన్నులు పంపుతా ఉన్నాం. రేపు ఒక 15 టన్నులు, ఎల్లుండి ఒక 15 అంటే ఇట్లా 15 టన్నులు రోజు 300 బస్తాలు ఇస్తే నువ్వు 10 రోజులు 15 రోజులు ఇచ్చినా కానీ మరి రైతులకు అంతటా మందు బస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు. మేము 15 రోజుల క్రితమే చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ జడ్పీసీగా 15 రోజుల క్రితం సొసైటీ కాడికి బస్తాలు వచ్చినప్పుడు 10,000 నుంచి 15,000 బస్తాలు మండలానికి వస్తేనే సఫిషియెంట్గా అంతాయని చెప్పినాం. మరి ఈ రోజు వరకు కూడా మేము మాట్లాడినప్పటి సంది 2 నుంచి 3,000 బస్తాలే మరి మండల్లో దిగడం జరిగింది. మొన్న చూస్తే కూనారం, మరి నిన్న వెన్నంపల్లి, అదేవిధంగా నిన్న పేడపల్లి, శ్రీరాంపూర్లో రైతులు ఇబ్బంది పడలేక చెప్పులు లైన్లో పెట్టుకొని మరి ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇక్కడ ఒకటే నిద్రలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మరి ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం నడిచే విధంగా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మోసం చేస్తారు కాదు, కానీ మరి మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రైతులను మోసం చేయొద్దు. మీరు చెప్పే 15 సంస్థ నారాయణపురం మండల జనగామ గ్రామంలో కల్లు గీసేందుకు కొండూరి చంద్రయ్య తాటి చెట్టెక్కారు. కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు మూకు జారి తలకిందులయ్యారు. అరగంట పాటు నరక యాతన అనుభవించాడు. ఇది గమనించిన తోటి గీత కార్మికులు చంద్రయ్యను కాపాడారు. ఒక్క నిమిషం కాదు, పట్టలే దిగమా లేకపోతే కాలు కింద కనమని కట్టే అట్టాను మొత్తం మోకల మీద పెట్టి కాళ్ళు ఇద్దరిని వాడిగా అట్టే పట్టుకోలేక సార్ రాగు చిన్న ఒక్కొక్కరు కాలు మెల్లమెల్ల ఒక్కొక్కరు ఏ ఒక్కటే కూతురు వస్తుంది గడ్డి వాడి అరే తోడు అమ్మకి ఇప్పుడు కూతురు ఉన్నప్పుడే దిగి కూడా ఆయన నువ్వు ఆయన ఉండి తాత సేపు ఏం కాదు ఏని ఆయన దిగుతాలే మనం సేపు ఉండేది ఇబ్బంది
చిన్నదిగా అయినా వారికి కత్తులో ఏకంగా కత్తులో చిన్నది. వికలాంగుల పెన్షన్ ఆసరా పెన్షన్లు పెంచాలంటూ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఎంఆర్పీఎస్ విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం వికలాంగులకు 6,000, ఇతర ఆసరా పెన్షన్లు 4,000, తీవ్ర వైకల్యం గల వికలాంగులు 15,000 వెంటనే ఇవ్వాలని హామీ ఇచ్చిన తేదీ నుండి బకాయిలతో చెల్లించాలని అన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్దారులకు అందరికీ వెంటనే మంజూరు చేయాలని, ఏఐసీసీ ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు వెంటనే రాజకీయ రిజర్వేషన్ ప్రకటిస్తూ చట్ట సవరణ ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలని అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో చట్ట ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 4% ఉద్యోగాలు భర్తీ చేయాలని, వికలాంగులు రోస్టర్లు 10 లోపు సవరించాలని, డ్రెస్ కోడ్ ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ కల్పించాలని, ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు పాల్గొన్నారు. యూరియా లేకుంటే పంట సాగు చేసేది ఎలా? ఎన్ని రోజులు క్యూ లైన్లో నిలబడి కాపు కాయాలే అంటూ రైతులు ఆవేదన చేస్తున్నారు. వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికి సంఘీభావం తెలిపారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి పీఎస్ఎస్ ముట్టడించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు బస్తా యూరియా కోసం క్యూ లైన్లు తప్పడం లేదన్నారు. పంటకు యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు సంక్షేమం ధ్యేయంగా రైతు బీమా, రైతు బంధుతో పాటు సకాలంలో యూరియా అందేదని గుర్తు చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని అన్నారు. ముందు చూపు లేకనే యూరియా కొరత ఏర్పడిందన్నారు. సకాలంలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇబ్బంది పడుతున్నారు అంతా కూడా కనుక్కొని రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి అందరికీ, మండల నాయకులకు అందరూ కూడా, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీలు, నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా ఒకటి ఆలోచన చేయాలి. రైతులు ఒక నెల నుంచి కూడా ఈ యొక్క యూరియా గురించి కష్టపడుతుంటే ఇంతవరకు కూడా యూరియా వస్తుంది అంటున్నారు. కానీ ఇంతవరకు కూడా రైతులకు సరైన యూరియా సరఫరా చేయలేకపోతున్నారు. అంటే ఓసారి ఈ ప్రభుత్వం ఉందా లేదా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక నెల రోజులైంది. ఈ రోజు రైతులు లైన్ లో నిలబడి చెప్పులు నిలబెట్టి, ఆధార్ కార్డులు పెట్టి, టవల్లు పెట్టి, ఇలా గంటల కొద్దీ, దినాల కొద్దీ కూడా నిలబడుతున్నారు. ఎండలో వానలో ఇలా తడుచుకుంటూ గుండెపోటు వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు. రోజు పేపర్లో చూస్తున్నాం. ప్రతి పేపర్లో కూడా ఇలా రైతులకు యూరియా దొరకాలని చెప్పి ఇలా మొత్తుకుంటుంటే ఇంతవరకు కూడా యూరియా గురించి ఆలోచన చేసే ప్రభుత్వమే లేదంటే ఆలోచన చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు 4 రోజులు వస్తుంది అంటాడు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి అంటాడు 5-6 రోజులు వస్తుంది అంటాడు. ఇవాళ వాళ్ళకే అవగాహన లేకుండా అయిపోయింది. ఏమంటే ఏమైనా ఉంటేనంటే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఏమంటారంటే సరైన సరఫరా లేక, వాళ్ళు సరైన స్టాక్ తెచ్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు అంటారు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వాల మీద నెట్టుతున్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నెట్టుతారు, ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని నెడతారు. కానీ మీకు ముందు చూపు ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. వాస్తవంగా ఒకటి ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకపోతే ఈ రోజు గతంలో ఆలోచన చేయండి. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ఒక్కనాడన్నా యూరియా బస్తా గానీ ఇలా డిఏపీ బస్తా గానీ కరువైందా ఆలోచన చేయాలి. జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల రహదారులు, భవనాల శాఖ, టూరిజం, రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. ఖమ్మం నగరానికి తులమానికమైన కేబుల్ బ్రిడ్జి పనుల్ని వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. మున్నేరు వరద ప్రవాహానికి అడ్డుగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ను 2 వైపులా ఒకే విధంగా నిర్మించాలని ఆదేశించారు. భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి సూచించారు. వచ్చే జూన్ నాటికి కేబుల్ బ్రిడ్జి, కిల్లాపై రోప్వే, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తేవాలని నిర్మాణ ఏజెన్సీలకు స్పష్టం చేశారు. జాతీయ రహదారిని అనుసంధానం చేయడం వల్ల ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహారావు, టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, ఇరిగేషన్ అధికారులు వెంకటేశ్వరరావు, రమేష్ రెడ్డి, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రొటెక్షన్ ఏదైతే మున్నేరు వరదలకి నష్టపోతుందో అటు ఖమ్మం రూరల్ మండలం కానీ ఇటు ఖమ్మం సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ గత సంవత్సరం వచ్చినటువంటి వరదల నష్టాన్ని మనం చూసాము. వర్షాల పరిస్థితి కూడా క్లౌడ్ బరస్ట్ అనే పేరు మీద చెప్పకుండా చేయకుండా దాని ఇష్టం వచ్చినప్పుడు 50 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు కురుస్తుంది. మొన్న కామారెడ్డిలో అంతే జరిగింది, అంతకుముందు మన మునేరు బేసిన్లో అంతే జరిగింది. సరే, నేను కేంద్రాన్ని అడిగితే జమ్మూ కాశ్మీరు
ఆ అమ్మట ఇంకా ఎక్కువ కురిసిందని చెప్తుండే అమిత్ షాజీ. ఆయనతో కూడా చెప్పాము. అయినా సరే మన పరిధిలో ఈ సంవత్సరం మళ్ళీ ఫ్లడ్ సీజన్ కల్లా ఈ యొక్క ప్రొటెక్షన్ వాల్స్ కంప్లీట్ చేయాలి. ఇట్ ఈస్ కాస్ట్ అబౌట్ 690 crores. ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా కొంత పని ఉంది. అది కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిపార్ట్మెంట్ దాన్ని ఇమీడియట్గా చేయమని చెప్పాము. సైమల్టేనియస్గా చేసుకుంటూ రమ్మంటున్నా. పైనుంచి చేసుకుంటూ వస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి కథ ఉంటుంది, దానికి ఏం చేయాలో అట్లా చేద్దాం. రెండవది వచ్చి కేబుల్ బ్రిడ్జి. హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగిన తర్వాత అటువంటిది మన దగ్గర కూడా ఉంటే ఒక మార్నమెంట్గా ఉంటుంది సిటీకి. అట్నుంచి కూడా అది కూడా 4 లైన్ చేసి ఖమ్మం సిటీలో కూడా రోడ్లన్నీ వైడెన్ చేస్తున్నాం కాబట్టి అది మనకు ఒక ఇది ఉంటుందని చెప్పి దాన్ని కూడా మనం ప్రపోజ్ చేసాం. దాంతో పనులు మొదలైనవి. కానీ గతంలో ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినాయి, ఈ సంవత్సరం కూడా అడ్వాన్స్ ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి 1 month 2 months వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా టైం అడుగుతున్నారు. దట్ ఈజ్ ఆల్సో రీజనబుల్. కాబట్టి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇబ్బంది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ క్లియర్ చేసాం. ఆ పక్క ఈ పక్క భూసేకరణతో వాళ్ళకి ఏ మొత్తం ఇబ్బంది లేదు. ఇక వాళ్ళ వర్క్కి సంబంధించి అంతా టెక్నికల్ వర్క్ కాబట్టి, వర్కింగ్ సీజన్ కాబట్టి ఈ 3 నేను రివ్యూ చేయాలని. ఎందుకంటే నిన్నటిదాకా మనం ఎంత చెప్పినా వర్షం వస్తే పని చేయలేరు. ఇవాళ నుంచి మీకు వర్షాలు తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు మూవ్మెంట్ చేసి పనిలో దింపితే ఇట్టి పరిస్థితుల్లో ఒక నెల అటో ఇటో మనకి పనులు అవ్వాలి. దాంతో పాటు మీరు మనం చాలామంది వచ్చారు, దేవరపల్లి NHA అది కూడా ఎందుకు డిలే అయిందంటే మనకి అంతకుముందు దంసలాపురానికి ఎగ్జిట్ ఒరిజినల్ ప్లాన్లో లేదు. దానికి నేను దెబ్బలాడి ఖమ్మానికి ఎగ్జిట్ లేకపోతే దానికి అంత సౌకర్యం ఉండదు అనే ప్రధాన ఉద్దేశంతో అక్కడ విజయవాడ రోడ్డుకి వేమసూరు దగ్గర, మధ్యలో కల్లూరు దగ్గర, ఇక్కడ దంసలాపురం 3 అడిగా. ఆ రోడ్లో 160 కిలోమీటర్లో ఎక్కడ కొత్త ఎగ్జిట్ ఎవరు అడిగినా ఈలా పాపం. గడ్కరీ గారు మనకు 3 ఇచ్చారు. ఇచ్చేదాని దాకా వీళ్ళు రైల్వే దానికి కానీ మునే దానికి కానీ డిజైన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఎగ్జిట్ ఏ రూపంలో శాంక్షన్ ఇస్తారో దాన్ని బట్టి మేము రైల్వే ఫ్లైఓవరు డిజైన్ చేయాలి. కాబట్టి మనమే ఆపాం కావాలని. ఎందుకంటే ఎగ్జిట్ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి డిజైన్ చేయాలి కాబట్టి ఇది శాంక్షన్ అయ్యేదాకా ఆగారు. డిజైన్ కూడా లక్నో వాళ్ళు వచ్చి చేయాల్సి వచ్చింది. ఆడతోటి కూడా చేయించాము. ఇప్పుడు మెటీరియల్ కూడా బిలాయి నుంచి రావాలి. ఫస్ట్ ట్రిప్ వచ్చింది, ఇంకో 2-3 ట్రిప్పులు రావాలి ఈ నెల. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి నవంబర్లో అది ఉపయోగంలోకి రావాలి. అది వచ్చే లోపల మునేరు బ్రిడ్జిని కూడా 1 సైడ్ కంప్లీట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. ఇచ్చేస్తే మీకు నాకు తెలిసి 160 kilometers దేవరపల్లి రాజమండ్రి, అది 3,500 కోట్ల ప్రాజెక్టు. మనం ఈ నెల 2 నెలలు కష్టపడి ఏ అభ్యంతరం లేకుండా పనిచేస్తే మీకు నవంబర్లో కల్లా ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మీకు కలకటా వెళ్ళేది కానీ పశ్చిమ బెంగాల్ వరకు, లేకపోతే ఒరిస్సా రాష్ట్రం 50% ఆంధ్రప్రదేశ్ కూడా మీ ఖమ్మం ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వయా విజయవాడ వెళ్ళేటటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలు కానీ మీకు రేపు దేవరపల్లి రోడ్లో వెళ్ళి తిరుగురు దగ్గర దిగిపోతారు. విజయవాడ వాళ్ళు సత్తుపల్లిలో దిగారు. ఎక్కడంటే అక్కడ నీకు అసలు కృష్ణా జిల్లా విజయవాడ పని ఉండిపోయేవాడు తప్పితే కృష్ణా జిల్లా వాళ్ళు కూడా మన రోడ్డు మీదనే పోతారు. కాబట్టి అప్పుడు ఇంకా నీకు ఖమ్మం ట్రాఫిక్ ఇంకా ఈజీ అవుతుంది. ఈ ఖమ్మం ట్రాఫిక్కి సంబంధించి మనం మొదటి నుంచి చెప్పుకునే రింగ్ రోడ్డు కాచిరాజగూడెం మీదుగా మళ్ళీ అమరావతి రోడ్డుకి మనం కలుపుకుంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నష్టపోయిన రైతాంగానికి కబడ్డీ విత్తన సంస్థ ఎకరాన ₹1,00,000 నష్టపరిహారం అందించాలి. కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి డిమాండ్.
వికలాంగుల పెన్షన్ ఆసరా పెన్షన్లు పెంచాలంటూ సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.